దురేందర్ సినిమా చూద్దామని వచ్చాం మేము యాక్చువల్గా. కాకపోతే ఇక్కడ వచ్చే చెప్తున్నారు షో క్యాన్సిల్ అయిందని దురేందర్ది. చాలా మంది ఇష్యూ అయితే తీసేస్తున్నారు. అలాగే ఇప్పుడు మరి ఇంకేం చేయాలో తెలియక మావాడు వస్తాడికి గుర్తు చేస్తున్నాడు. మీరు చేస్తే మరి వస్తాడికి వెళ్ళాలి 11:30కి. మీకు కూడా ఎవరికైనా షో క్యాన్సిల్ అయితే కింద కామెంట్ చేయండి. అలాగే వస్తాడు ఎలా ఉందో రివ్యూ చూద్దాం తర్వాత. బాబు రెడీ బాబు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాన్ ఇండియా కంటెంట్. ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు, అలాగే ఈద్ ముబారక్. ఏంటి మమ్మీ ఎవడీడు? గైస్ ఇప్పుడే వస్తుంది బాయ్ సింగ్ సినిమా అయితే చూడడం జరిగింది. మీరు ముందు ప్రీవియస్ గా చూసిన క్లిప్స్ బట్టి చూస్తే మేము వెళ్ళింది అయితే దురేందర్కి వెళ్ళాం. అది షో క్యాన్సిల్ అవడంతో ఇంకా అప్పుడే వస్తుంది బుక్ చేసుకుని వెళ్ళాం. సినిమా అయితే ₹1 వర్తే. చాలా బాగా తీసాడు సినిమా అయితే మాత్రం. ఫస్ట్ హాఫ్ కొద్దిగా డల్ గా ఉంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో ఎంత మిస్ అయ్యో మొత్తం సెకండ్ హాఫ్ కవర్ చేసినాను. డైరెక్టర్ హరీష్ శంకర్ గారు అయితే పీక్ లోకి తీసుకెళ్లిపోయారు. ఫ్యాన్స్ నే కాదు, జనరల్ ఆడియన్స్ కూడా సినిమా నచ్చిద్ది. ఇంకా మరి చాలా రిఫరెన్స్లు ఉన్నాయి పవన్ కళ్యాణ్ మూవీస్, ఓల్డ్ మూవీస్. ఖుషి మెయిన్ గా అయితే చాలా రిఫరెన్సెస్ కాదు, ఇంకా ప్రతి దానికి వైవ్ అవుతాం. ప్రతి సీన్ ప్రతి పన్ను ఒక రేంజ్ లో తీసుకెళ్తారు హరీష్ శంకర్ మాయ. మ్యూజిక్ అయితే నాకైతే ఓజీ బీజం అక్కడక్కడ గుర్తుకొచ్చింది చాలా సార్లు అయితే చెప్పాలి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారే. వింటేజ్ పవన్ కళ్యాణ్, వింటేజ్ పవర్ స్టార్. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. వైబ్ అయితే తీసుకొచ్చాడు వింటేజ్ సాంగ్స్ పెట్టి సినిమాలో అయితే. అందులో సస్పెన్స్ కూడా చాలా ఉంటాయి. మరి ఆ సస్పెన్స్ మీరు చెప్తే బాగోదు, మీరే చూడండి. ఇప్పుడు చాలా సస్పెన్స్ రీమేక్ కాదు, గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న రిఫరెన్స్లు ఉంటాయి అంతే. అది పెద్ద రీమేక్ చేయకూడదు. రీమేక్ కింద అయితే కన్సిడర్ చేసుకో. చాలా బాగుంది సినిమా అయితే మాత్రం. మా ప్రిఫరెన్స్ అయితే సినిమా బెటర్, బాగుంది, చాలా బాగుంది. పెట్టిన ₹1 అయితే వాల్యూ. అండ్ క్లైమాక్స్ కూడా రెగ్యులర్ గా ఉండదు, కొద్దిగా మార్చేది. ఆ క్లైమాక్స్ కి ఈ క్లైమాక్స్ కి నక్కకి నాగలోకానికి ఉన్నాను, చాలా తేడా ఉంది. సినిమా అయితే వర్త్, బాగుంది. అలాగనే మీరు సినిమాలో లాజికల్ కోసం వెళ్ళేటట్టు అయితే వెళ్ళబాకండి. సినిమాకి కొన్ని లాజికల్ ప్రతి సినిమాలు మిస్ అవుతాయి. ఈ సినిమా కూడా కొన్ని లాజికల్ మిస్ అవుతాయి. కమర్షియల్ సినిమాలో లాజికల్ కాదు. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసి సినిమా మా సెలబ్రేషన్ మాత్రమే చూడాలి. విజువల్స్ వేణమో విజువల్స్ ఇరుక్కు, యాక్షన్ వేణమో యాక్షన్ ఇరుక్కు, ఫైట్ వేణమో ఫైట్ ఇరుక్కు, అన్ని ఇరుక్కు. బాగుంది. మీరు గనక చూసింటే కింద కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్. ఇది మా జస్ట్ ఒపీనియన్, రివ్యూ కాదు, జస్ట్ మా ఒపీనియన్. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఓవరాల్ గా సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే మరి రేటింగ్ లేదు, సినిమాకి రేటింగ్ ఇవ్వకూడదు. సినిమాని ఎంజాయ్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ కి రేటింగ్ ఇద్దామా. సినిమాని సినిమాగా చూడండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అయితే మీరు కూడా అందరూ థియేటర్ లో చూడాలి. అలాగే మీకు రివ్యూ కూడా కామెంట్ లో చేయండి. రేటింగ్ నమ్మి వెళ్ళొద్దు, మీకు నచ్చితే వెళ్ళండి సినిమా. నీతో ఇదేరా ప్రాబ్లం, సెంటీమీటర్ చనివిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతావు. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, ఒపీనియన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మా ఛానల్ ని. అండ్ లైక్ చేయండి వీడియో నచ్చితే. పెట్టుకోండి.